సో భగవంతుడి యొక్క స్వరూపంగా అక్షర పురుషుడు అయిన వాడు. ఎందుకంటే అన్ని లోకాలని లోపలికి తీసుకుంటున్నాడు, లోకలందరినీ కూడా. అందుకని దాంట్లో బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా కనిపించారు. అందుకని ఆది దేవుడని బ్రహ్మాది దేవతలకు మూలమైనటువంటి అనంతం. వేత్త వేద్యం అంటే తెలియదగినవాడు, తెలుసుకునేవాడు, రెండూ తేడా. అంటే త్రిపుటి భేదం లేదు, అన్నీ ఒకటే అయిపోయినాయి ఆయనలో, మూడు వేరుగా లేదు. ఇలా అనంతంగా విశ్వమంతా వ్యాపించినటువంటి రూపం అని చెప్పి ఇక భగవంతుడికి నమస్కారం చేశాడు. ఎన్నిసార్లు చేస్తే మాత్రము ఎన్ని దండాలు పెడతాడు అనంత రూపుడికి, కానీ పెట్టకుండా ఉండలేదు తెలిసిన తర్వాత. కాబట్టి దేవుళ్ళందరూ ఏ ఏ దేవతలు అయితే ఆ కాలంలో వైదిక దేవతలు ఉన్నారో, వాయువు, అగ్ని, యముడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క స్వరూపమే, మీకంటే అన్యము కాదు. కాబట్టి భగవంతుడిని సర్వదేవతా స్వరూపుడుగా ఆరాధించడం ఒకటి. సర్వదేవతలే కాదుగా, అసలు మొత్తం ఈ సృష్టిలో ఉండే జీవరాశులు అందరూ ఆయనలో భాగమే. విరాట్ రూపంలో, విరాట్ రూపం అంటే సమష్టి స్థూల శరీర అభిమాన విరాట్. ఇక్కడ దేవతలు కూడా కనిపించారు కదా, మరి హిరణ్య గర్భుడు కూడా సూక్ష్మ శరీర అభిమాని కూడా. నిజానికి ఈశ్వరుడే హిరణ్య గర్భుడై విరాట్ అవుతాడు, వేరు వేరు కాదు. కాబట్టి ఈ మూడిటి యొక్క స్వరూపం ఆయన. తర్వాత ఇంకా ఏమన్నాడు, పితాసి లోకస్య చరాచరస్య, తండ్రి. ఎందుకంటే లోకాలన్నింటినీ తన లోపల నుంచి తీసుకొచ్చినటువంటి వాడు. తర్వాత తండ్రి, గురువు, పూజ్యుడు, ఆరాధనీయుడు ఆయనే, పూజనీయుడు ఆయనే, ఇంకొకటి ఎవరు లేడు. గురువు నడిపించేవాడు కూడా ఈశ్వరుడే. నిజమేగా, ఒక జీవుడు ఒక జన్మలో సాధన చేశాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకో జన్మలో ఏం చేయాలి, మళ్ళీ మొదలు పెట్టక్కర్లే. పూర్వాభ్యాసంలో సంస్కారం మీద అది నడిపిస్తుంది. అయితే ఎవరు నడిపిస్తున్నారు? తనకు తెలియదు కదా పూర్వజన్మలో ఏం చేశాడు, ఎక్కడి వరకు వచ్చాడు, మరి ఎవరు నడిపించాలి? మళ్ళీ ఆ గురువు మన కోసం పుట్టాడు కదా. ఇంతకుముందు ఒక ఉపాధిలో నడిపించి ఆ గురువు మళ్ళీ పుట్టాడు మన కోసం. కానీ ఉపాధి కాదు ఇక్కడ, మరి ఎవరు? ఈశ్వరుడే ఈ జీవుడి యొక్క ప్రయాణములో ఆయనే ఉండి నడిపిస్తాడు సంస్కారాన్ని బట్టి. అందుకే పతంజలి వారు గురువునామవి గురువు అంటాడు, కాలేన అనువచ్ఛిన్నత్వాదం ఆయన సూత్రం చెప్తారు. ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఎవరు? గురువునామవి గురువు, గురువులందరికీ గురువు. ఎందుకని? కాలేన అనవచ్ఛిన్నత్వాదం, ఈ కాలగర్భంలో కలిసిపోడుగా. ఒక ఉపాధిలో నడిపించినప్పుడు ఆ ఉపాధులు కలిసిపోతాయి కాలగర్భంలో. కానీ ఈశ్వరుడు కాలాతీతుడు కదా, కాల పరిధిలోకి రాడు కదా. కాబట్టి ఈ జీవుడి యొక్క ప్రయాణం ఆయనకు తెలుసు, ఎక్కడి దాకా వచ్చాడు, ఏం చేశాడని. కాబట్టి ఆయనే నడిపిస్తాడు. అయితే లోపల నుంచి నడిపిస్తాడు, అది తెలియదు. అందుకని గురువు గరియా. అందుకని నీతో సమానమైన వారు అధికులు సమానమైన వారు లేరు, అధికులు ఎక్కడ ఉంటారు ఇంకా. అది కాబట్టి లోకములో, మూడు లోకములో అప్రతిమ ప్రభావ. కాబట్టి నీతో సమానమైన శక్తివంతులు కానీ ఇంకెవరుంటారు అని భగవంతుడిని చక్కగా స్తుతించాడు. ఎందుకంటే ఆయన ప్రభావాన్ని ఇప్పుడు చూశాడు డైరెక్ట్గా. అది తర్వాత విన్నాడు కూడా, విభూతుల్లో విన్నాడు. 7, 8, 9 అధ్యాయాల సృష్టి స్థితి కారకులుగా, లయకారకులుగా కూడా చూశాడు. అందుకని నమస్కారం చేశాడు. ముందు చేతులతో తలకాయ వంచి చేశాడు, తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు. కాబట్టి ప్రసాదయే అని అనుగ్రహం చూపించండి అని వేడుకున్నాడు. అయితే ఎందుకు అనుగ్రహం చూపించాలి, ఎలా అనుగ్రహం చూపించాలి? 3 రిలేషన్స్ మామూలుగా అందరికీ తెలుసు, మానవ సంబంధాలు. ఒకటి పితా పుత్రులు, తండ్రి కొడుకులు. ఇది సహజం. తండ్రి పిల్లవాడి పైన ఎంతో ప్రేమ చూపిస్తాడు, కానీ క్షమ చూపిస్తాడు ఎక్కువ.
క్షమ ఎందుకని? ప్రేమ వల్లే క్షమ వస్తుంది. ఎందుకో వాడు అజ్ఞానంలో ఉన్నాడు, పసిపిల్లవాడు, తెలియదు కదా, తెలియక చేశాడులే అని క్షమిస్తాడు. తర్వాత అదే ఎదిగిన తర్వాత చేసే క్షమించడు. కానీ అప్పటికి కూడా పాపం తండ్రి క్షమే ఉంటుంది కదా. ఎందుకంటే పెద్ద అయినా చిన్న అయినా బుద్ధి ఎదగాలి కదా. శరీరం ఎదుగుతుంది, వయసు వస్తుంది, కానీ బుద్ధి రాదుగా, అది అజ్ఞానం. సఖేవ సఖ్యుడు. సరే, స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఎలాగో క్షమిస్తాడు. ఎందుకు? వాడిద్దరి మధ్యలో ఆ స్నేహ సంబంధం వల్ల ఏదైనా పొరపాటు జరిగినా మనవాడే కదా అనుకుంటాడు. సరే, ప్రియ ప్రియాయాహ, ఒక ప్రియుడు ప్రియురాల్ని క్షమించినట్టుగా, అది కూడా ఇంటిమసీ వల్ల ఏవో చిన్న చిన్న తప్పులు ఉన్నవి క్షమిస్తారు, సహజంగా ఉంటుంది. ఇప్పుడు అలాగ నన్ను క్షమించండి 3 సార్లు, 3 విధాలుగా. ఎందుకంటే సఖ్యభక్తి ఉంది వీళ్ళిద్దరిలో. తర్వాత ఇప్పుడు చూస్తే జగత్పిత, జగత్తునంతటి సృష్టించిన వాడు, నేనెవరు అందులో ఒక చిన్న నలుసు తండ్రి అయి. ఇక అర్జునుడికి ఈయన చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. కేవలం స్నేహమే కాదు, స్నేహంతో పాటు ప్రియమైన వాడు. అందుకని అడిగాడు. ఇక్కడి నుంచి ఇంకా భగవంతుని స్తుతిస్తూ ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం దృష్ట్వా హృషితః అస్మి. ఏమిటి అదృష్టపూర్వం అంటే? ఇంతకుముందు చూడనటువంటి దాన్ని దృష్ట్వా, చూసి నాకు బాగా సంతోషం కలిగింది. హృషితోస్మి. అయితే మీ మనః భయేన చ ప్రవ్యథితం. ఈ 2 కూడా ఉన్నాయి లోపల. కేవలం సంతోషం కలగటమే కాదు, భయం కూడా కలిగింది. భయం వల్ల వ్యథ పొందింది. ప్రవ్యథితం, ప్రకర్షణ బాగా షేక్ అయిపోయింది ఒక్కసారిగా ఆ దృశ్యంపై. కాలపురుషుడి దృశ్యం కదండి, మామూలుగా కనిపిస్తే అన్ని రూపాలు కనిపించడమే ఒక విచిత్రం. పైగా అందరిని మింగేసి నవ్వులేసి చప్పరిస్తూ ఉన్న రూపం భయంకర రూపం. అది దౌష్ట్రాకరాళ అని అవన్నీ కనిపించాయి. అందుకని భయం వేసింది, బాధ కలిగింది. భయంతో ఏమవుతుంది, మనిషికి మనసు ఇదైపోతుంది కదా, ఆందోళన పడుతుంది. అది కాబట్టి ఇంకా చాలు స్వామి, చూశాను, నువ్వెవరో అర్థమైంది చెప్పాడు కదా. తదేవ రూపం మే దర్శయ, నాకు ఆ రూపాన్నే చూపించండి. దేవేశ జగన్నివాస ప్రసీద, నా పైన అనుగ్రహంతో మీరు ఆ రూపం, ఏ రూపం చెప్పలే, తదేవ రూపం మే దర్శయ దేవా, ఆ రూపాన్ని చూపించండి అని అడిగాడు. ప్రసీద, నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. ఏ రూపం చూపించాలో ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి రూపం అని. ఇప్పుడు భగవంతుడు విష్ణు స్వరూపుడుగా ఇంతకుముందే చెప్పాడు. విష్ణు విష్ణు అన్నాడు 2 సార్లు. తర్వాత శ్లోకంలో కూడా అదే అడగబోతున్నాడు ఆయన. ఇచ్చది అనుకుందాం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వరూప.
తదేవ రూపం అంటే తనకి ఇష్టమైన విష్ణు స్వరూపం అది. కిరీటినం గదినం చక్రహస్తం అహం ద్రష్టుం ఇచ్ఛామి త్వాం. నిన్ను ఆ రూపంలో చూడాలని కోరుకుంటున్నాను స్వామి. ఏ రూపము? కిరీటం ధరించిన వాడుగా, గదను ధరించిన వాడుగా, చక్రము ధరించిన వాడుగా ద్రష్టుం ఇచ్ఛామి అహం. ఆ రూపమే నాకు కావాలి. ఎందుకది? తేనైవ చతుర్భుజేన రూపేణ. మళ్ళీ 4 భుజములతో కూడి, ఈ సహస్రబాహో కదా, అందుకే సహస్రబాహో చతుర్భుజేన రూపేణ భవ. నీకు ఎన్ని బాహువులు ఉన్నాయని తెలుసు, కానీ నాకు మాత్రం 4 బాహువులు చాలు. చతుర్భుజ రూపంలోనే నాకు కనిపించు స్వామి. నువ్వు విశ్వమూర్తివే, కానీ ఆ రూపాన్ని తట్టుకోలేడు. అది ఆ రూపాన్ని ఎక్కువసేపు ధారణ చేయలేదు. ఏది బుద్ధి కూడా ధారణ చేయలేదు. ఎందుకంటే అర్జునుడు ఇప్పుడే కదా అసలు తెలుసుకుంటున్నాడు. దానికి ప్రిపరేషన్ లేదు కదా, కొంతవరకే. ఇప్పుడు దాకా విని 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 కొంతవరకు చూడాలనే ఒక ఇది కలిగింది, తపన కలిగింది అంతే. దానికి ముందు ఎంతో తపస్సులు, విచారణలు ఇవన్నీ చెయ్యాలి కదా. ఉపనిషత్తులు అవన్నీ ఉన్నాయి ఈ ఈశ్వరూపం గురించి ఉన్నాయి. అయితే దానికి తగినటువంటి ప్రిపరేషన్ లేదుగా. అంతకాలం శాస్త్ర విచారణ అది చేసి ధ్యానం ఇది చేయలేదు కదా, అందుకని తట్టుకోలేదు. అది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నా వీళ్ళకి తట్టుకోవడానికి శక్తి కావాలి కదా. అందుకని భగవంతుడు ఈయన కోరుకున్నాడు కాబట్టి కొంచెం యోగ్యత ఉన్నట్టే. అందుకని కాసేపు ఈయనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఆయన ఆ అనుగ్రహం ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అర్జునుడికి సాధ్యము కాలే, దాన్ని భరించడం సాధ్యం కాలే. సరే, అందుకని కోరుకున్నాడు. శంఖ చక్ర గదా పద్మములు ధరించిన చతుర్భుజ రూపములో మాకు దర్శనం ఇవ్వండి అని. ఇక్కడ మరి అర్జునుడు అడిగితే కదా భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ స్థితికి ఎదిగి దాన్ని దర్శించగలిగాడు. ఆ రూపంలోనే దర్శించగలిగాడు ఈయన కదా. ఎందుకు అంటే ఇది సహజం. ఇది సహజమంట. ఎవరికి? ప్రారంభాల సాధకులకి. ప్రారంభం అంటే బాగా పరిపక్వ స్థితి కలిగిన వాడు కాదు కదా అర్జునుడు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. ఈ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? సాధన చేసేటువంటి వాళ్ళల్లో కూడా ఒక రకమైన భయం వస్తుందట. ఏం భయం? అమ్మో, కాస్త మనసు ప్రశాంతంగా ఉంటే కొంతమంది ఏమో పొంగిపోతారు. ఇలా ఇలా ఏమి ఈ నామరూపాలన్నీ లేవా? ఈ శరీరమును బుద్ధులన్నీ వీటికి అతీతమైందా? నామరూపాలు లేకుండా దాన్ని భరించలేడు, నిశ్శబ్దాన్ని భరించలేడు మనిషి. మళ్ళీ వెంటనే దృష్టి ఎక్కడికి వస్తుంది? బాహ్యానికి వస్తుంది. ఎండ దూకుతుంది కదా. ఎందుకు దూకుతుంది? ఆ నామరూపరహితమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ధారణ చేయడానికి చాలా అభ్యాసం కావాలి. సచిదానంద స్వరూపం కరెక్టే, సచిదానందం నిలవాలి కదా. ఆ నిలిచేలోపు ఏమవుతుంది? మనిషికి ఈ నామరూపాలతో అలవాటైందిగా దృష్టి. నామరూపాలతో బాగా అలవాటైపోతుంది. దేనికి? మనస్సుకి. ఎన్ని వేల సంవత్సరాలో ఎన్ని జన్మలో అది అలవాటైపోయినటువంటి వాడు ఏమవుతాడు చెప్పండి? ఒక్కసారిగా మామూలు నామరూపాలు అర్థం చేసుకుంటాడు, కానీ ఈ నామరూపాలు అన్నీ తానే అయినటువంటిది, దశ దిశలా నిండిపోయినటువంటిది. ఆ తేజస్సు ఏమో, ఆ కాంతి తేజస్సు ఎంత ఉంది? కొలవలేనంత. దేశకాలన్నీ లయమైపోతూ ఉన్నాయి, అవునా? ఈ ప్రకారమైన దృశ్యాలు కాబట్టి తట్టుకోలేడు. శాంత రూపమే కావాలి, సౌమ్య రూపమే కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడికి ఒక రూపం ఉంది కదా, కాబట్టి తాను ఎలాగున్నాడో ఒక సౌమ్య రూపమే కావాలని అనిపిస్తుంది సహజంగా. అలాగే తర్వాత ఇంకేమన్నాడు? భయేన చ ప్రవ్యథితం. సో 2 అనుభవాలు కలగాపులగంగా ఉన్నాయి. ఏ 2 అనుభవాలు? భయము, తర్వాత సంతోషం. ఇది విచిత్ర స్థితి. మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు భయం ఉండదు, భయం ఉన్నప్పుడు సంతోషం ఉండదు. సహజం. ఎవరికైనా భయపడ్డప్పుడు సంతోషంగా భయపడతారు ఎవరైనా? అవునా? సంతోషంగా ఎవరు భయపడ్డారు?
భయపడ్డప్పుడు సంతోషంగా ఎవరు ఉండరు. ఇక్కడ అర్జునుడు రెండూ ఉన్నాయని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అదృష్టపూర్వం ఇంతకుముందు ఎన్నడూ చూడలేని చూడబడని దాన్ని చూశాను కాబట్టి సంతోషంగా ఉంది. ఆ రేర్ ఛాన్స్ తనకు వచ్చింది. కానీ మళ్ళీ ఆ రూపం చూసినప్పుడు తట్టుకోలేక ఆయన భయపడ్డాడు కాబట్టి ప్రవ్యహితం ఆ భయం కూడా వచ్చింది. రెండు కలకాపులకంగా ఉన్నాయి. సరే, అందుకని ప్రార్థన చేశాడు. చతుర్భుజ రూపకమే అడిగాడు. సాధారణంగా పురాణములన్నింటిలో విష్ణు స్వరూపాన్ని ఇలాగే చూపిస్తారు, చతుర్భుజ రూపుడుగా. తర్వాత చతుర్భుజ రూపుడు ఇంకేంటి? ఆయన పీతవస్త్రాంబర్ధరుడు, పీతవస్త్రమునే కట్టుకుంటాడు. తర్వాత నీలమేఘశ్యాముడయ్యే ఉంటాడు. ఎవరు? విష్ణు స్వరూపం. అన్ని పురాణాల్లో అంతే, ఎక్కడైనా స్తోత్రంలో కూడా అలాగే ఉంటుంది. అంతే, దాన్ని మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే నీలమై మేము తెల్లగా వేస్తామంటే విష్ణువు కాదా? ఎందుకంటే మన రంగు మార్చలేము. కారణం ఏంటంటే ఆ నీలమేఘంతో పోలుస్తారు. అంటే నీలి రంగు మామూలుగా ఎక్కువ వ్యాపకత్వం కలిగిన ఏదైనా విషయము అది నీలి రంగులోనే కనిపిస్తుంది. ఆకాశం చూడండి, ఎక్కువ నీలి రంగు. ఎప్పుడో సూర్యోదయం సూర్యాస్తమయంలో కాస్త ఎరుపు రంగులోను కాస్త రంగులు మారుతాయి, కానీ సహజంగా నీలి రంగులోనే ఉంటుంది. ఏది? ఆకాశం. మీరు సముద్రాన్ని కూడా దూరం నుంచి చూడండి, నీలి రంగులోనే ఉంటుంది. ఆకాశము సముద్రము కంటే వ్యాపకత్వం కలిగి ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి? అవునా? కాబట్టి ఎక్కువ వ్యాపకత్వం కలిగినది ఏదైనా, ఇప్పుడు పెద్ద నది కూడా చూడండి, పెద్ద నది, పెద్ద సరస్సు కూడా ఎలా కనిపిస్తుంది? నీలి రంగులోనే కనిపిస్తుంది. సో అందుకని సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఏదైనా ఎక్కువ వ్యాపకత్వం కలిగినటువంటిది నీలి రంగులోనే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే రంగు ఉండదు, మళ్ళీ నీళ్ళు పట్టుకొని కూడా రంగు ఉండదు, నీలి రంగు. ఆకాశానికి కూడా దగ్గరికి వెళ్తే ఏముండదు, అపియరెన్స్ అలా ఉంటుంది. అందుకు మరి విష్ణువు సర్వవ్యాపకుడు కదా, వ్యాప్నోది ఇది విష్ణువు అంటే అంతటా వ్యాపించిన వాడని అర్థం. మరి సర్వవ్యాపకుడైన విష్ణువుకి ఏ రంగు వేస్తారు మీరు? అందుకు నీలి రంగు, నీలవర్ణుడు. ఆ నీలవర్ణుడే కానీ ఆయన ఎప్పుడు పీతాంబరమేనంటే ఇంకా చేంజ్ ఉండద్దా? మనవాళ్ళు చేంజ్ కోసం కట్టుకుంటాడు డ్రామాల్లో, కానీ ఏమిటి పీతాంబరం అని అంటే పసుపు అంటే మామూలు మన పసుపు కాదు, ఏది పసుపు కాదు. అది ఏంటంటే అది ఒక రకమైన భూమి కలర్, భూమి యొక్క రంగు. ఇసుక నేల భూమి ఎట్లా ఉంటుంది? ఓ రకంగా ఉంటుంది. అంటే మరీ ఎల్లో కాదు, ఒక రకమైన అది పీతం అంటారు. అందుకు పీత వస్త్రాన్ని ఎందుకు ధరించాడు? వస్త్రం అంటే ఆయన శరీరం. ఇప్పుడు మనకు కూడా శరీరం ఒక వస్త్రం అని చెప్తున్నారు కదా. కాబట్టి భగవంతుడు అనంతమైనటువంటి వాడు కాబట్టి నీలమేఘం వర్ణాన్ని చెప్పి, నీలి వర్ణం చెప్పి, మరి ఆయన దేహ రూపంలో వచ్చాడు కదా. ఒక దేహాన్ని ధరించినప్పుడు అంటే ఏంటప్పుడు ఒక పృథ్వీతత్వమైన దేహాన్ని ధరించాడు కాబట్టి ఆ వస్త్రాన్ని ఏం చేశారు? పీత వస్త్రంగా పెట్టారు. దేహధారణ అంటే పృథ్వీతత్వమే కదా. సో ఈ తత్వంలో నుంచి వ్యక్తమైనప్పుడు, పంచభూతాత్మకమైన తత్వంలో నుంచి వ్యక్తమైనప్పుడు పీత వస్త్రం. తర్వాత ఎందుకు భగవంతుడు ఒక రూపాన్ని ధరిస్తాడు? పర్పస్ ఉంది కదా. ఏమిటా పర్పస్? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇవన్నీ ఉన్నాయి. చెయ్యాలంటే ఆయనకి ఏమి ఉండాలి? అప్పుడు ఆయుధాలు ఉండాలి. అందుకని 4 ఆయుధాలు. ఖడ్గమేమో ఇక్కడ మధ్యలో బొడ్డు దగ్గర పెట్టుకుంటాం, ఇట్లా ఖడ్గం. సో ఇందులో 4 చేతుల్లో 4 ధరిస్తాడు. అందులో చక్రము ఖడ్గమేమో శత్రువు సంహారం కోసం, ఏమన్నా శంఖమేమో జాగృతం చేయడానికి, పద్మమేమో భక్తులకి, అందరికీ కాదు. అవునా? పద్మము సత్యానికి ప్రతీక, తర్వాత శుద్ధత్వానికి ప్రతీక,
బురదలో ఉన్న బురద అంటదిగా. అందుకు చూడండి, కమలము కానీ తర్వాత ఈ పద్మము కానీ స్వచ్ఛతకు ప్రతీక, సత్యానికి ప్రతీక కాబట్టి భగవంతుడి యొక్క నేత్రములను, హస్తములను, పాదములను పద్మములతో పోలుస్తారు. అవునా? వారిజ నేత్ర, అవునగా, కమల నాభ, తర్వాత ఇంకేమంటారు, పాద పంకజము అంటారా. అలా ఆయన నేత్రములు, హస్తములన్నీ అరవిందములతో, పద్మములతో, కమలములతో పోలిస్తారు. ఎందుకు? ఆ రూపంలో అంత సత్యము, స్వచ్ఛత ఉన్నది, అందుకు పోలిస్తారు. ఇంకేం మూతో పోల్చరు కదా. పద్మం ఏంటి ఇప్పుడు? దివ్యత్వానికి ప్రతీక, శాంతానికి ప్రతీక, శుద్ధ సత్వానికి ప్రతీక. కాబట్టి భగవంతుడు యొక్క అనుగ్రహము భక్తుల ఎడల ఎలా ఉంటుందంటే, అది భక్తులను అనుగ్రహించడానికి పద్మం అంటే భగవంతుడు వారిలో వ్యక్తమైనప్పుడు అది ఆ రూపంలో, అంటే ఏంటి, పద్మము వలె చక్కగా వికసించినటువంటి ఆధ్యాత్మిక స్వరూపం. భగవంతుడే వాళ్ళలో ఉంటాడు కదా, వాళ్ళకి నాకు తేడా లేదని చెప్తాడు కదా. సుజాగృతమైన వాడు భగవంతుడి యొక్క శంఖధ్వని లోపల అంతరాత్మ రూపంలో చెప్పినప్పుడు అది విని జాగృతమై అక్కడ ఆ ప్రయాణం కొనసాగించినప్పుడు ఆధ్యాత్మికంగా వికసిస్తాడు, ఆ భగవంతుడి యొక్క అనుభూతిని పొందుతాడు. అదే పద్మం. అందుకే హృదయ పద్మం అంటారు చూడండి, అది పద్మమే. హృదయ కమల మధ్యే అది వికసిస్తుంది. ఎందుకని ఈ తాపత్రయాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవిద్యా కామకర్మలు పోతే అప్పుడు అది వికాసం జరుగుతుంది. ఇక శంఖ చక్రము గద ఇది చెప్పుకున్నాం. శంఖము చేత జాగృతి చేసినప్పుడు వినిపించుకోడు జీవుడు, అజ్ఞానంలో వినిపించుకోకపోతే ఏం చేస్తాడు చెప్పాను కదా. గదాఘాతములు, గదాఘాతములు అంటే దెబ్బలు పడతాయి, శిక్షలు పడతాయి, అంటే బయట ప్రపంచం నుంచి వస్తాయి. బయట ప్రపంచం నుంచి ఎవరిస్తారు? ఈశ్వరుడే. రకరకాలుగా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడైనా అబ్బో బొట్టికాయలు బాగానే పడుతున్నాయి, అవునా? సో బొట్టికాయ పడ్డప్పుడల్లా గుర్తించాలి, ఓహో నేను సరి చేసుకోవాలి, నేను దిద్దుకోవాలి, నా దృష్టిని మార్చుకోవాలి, నేను ముందుకెళ్ళాలి. అది ప్రతిదీ ఒక అవకాశంగా భావించుకోవాలి. అలా ఉపయోగించుకున్నవాడు పర్వాలేదు, ఉపయోగించుకోకపోతే నిర్లక్ష్యం చేసినప్పుడు, ఎందుకంటే దెబ్బలు పడుతున్నా గుర్తించాడు కదా. గుర్తించకుండా ఏమనుకుంటాడు? వాడి ప్రపంచం వైపు తిరుగుతాడు. వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, అది కారణం, ఇది కారణం, ఇది కారణం అనుకుంటాడు. బయట చూస్తాడు, బయటే ప్రతీకారం తెచ్చుకోవాలనుకుంటాడు, రకరకాలు. అప్పుడు ఏం చేస్తాడు? ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడు. ఇప్పుడు మన అసురు సంహారాలు చూసామా, భగవంతుడు తొందరగా చంపడు, వాళ్ళని ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అలా అవకాశాలు ఇచ్చి ఉపయోగించుకోకపోతే చక్రం వేస్తాడు, తప్పదు ఫైనల్. ఇప్పుడు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాడు? ఎవరైనా శిక్ష వేయాలి, అవకాశం ఇస్తారు అంతటి వాళ్ళకైనా. అలాగా భగవంతుడు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆయన ఆ ప్రకారంగా చేస్తాడు. కాబట్టి ఈ 4 ఆయుధాలు, 4 యాటిట్యూడ్స్ ఒక రకంగా, అవునా అని చెప్పాడు. అవన్నీ అంతఃకరణానికి సంకేతములు. భగవంతుడైనా సమిష్టితో తాదాత్మ్యం చెందేగా పనిచేస్తాడు, అవునా కదా. లేదు ఒక వ్యక్తి కోసం రాడు కదా. సమిష్టి అంటే సమిష్టి బుద్ధి, సమిష్టి మనసు, వాటిని ఉపయోగించుకొని వస్తాడు ఆయన వచ్చేది దానికే. అందుకని చతుర్భుజ రూపంలో అడిగాడు, దర్శనం ఇవ్వమని. అడిగిన తర్వాత మరి భగవంతుడు చూపించాలి కదా. భక్తుడు అడిగాడు కదా, అప్పుడేమో ఈ విభూతులన్నీ నాకు చూడాలన్నది అడిగాడు, అంటే విశ్వరూపాన్ని చూపించాడు. అదే చూపించడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఇది కావాలి స్వామి అని అడిగాడు, అది తట్టుకోలేను, అందుకని మళ్ళీ చూడండి. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్
దృష్టపూర్వం శ్రీ భగవాన్ వాచ అర్జున ఇదం పరం రూపం ఆత్మయోగాత్ దర్శితం మయా నా చేత ఈ రూపం ఏది పరమమైనటువంటి రూపం విశ్వరూపం ఏదైతే ఉందో అది ఏమైంది ఇప్పుడు దర్శితం అంటే చూపించబడింది. ఆత్మయోగాత్ దేనివల్ల? ఆత్మయోగ శక్తి వల్ల. ఏమైంది ఆత్మశక్తి? ఇందాక విభూతులు చూడాలనుకున్నాడు కదా, విభూతులన్నీ చూడాలి. ఆ విభూతులన్నీ ఎక్కడ చూడాలి? ఒకచోట చూడాలి. ఒకచోట చూడాలంటే ఎక్కడ? మమ దేహ, నా దేహంలోనే చూడాలి. అవునా? దేనివల్ల? అర్జునుడికి అందుకే ఏమన్నాడు? నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను అన్నాడు. దివ్యతత్వాన్ని దర్శించడానికి దివ్యమైనటువంటి ఉపాధి దృష్టి కావాలి. ఆ దృష్టి ఈయన అనుగ్రహంతో వచ్చింది ఆయన, లేకపోతే రాదు. అది సో ఆ రూపంగా ఆత్మయోగాత్ దర్శితం. ఎలా? ప్రసన్నేనా. ప్రసన్నేన అంటే నా యొక్క అనుగ్రహము చేతనే. అంటే భగవంతుడు ఈయన విన్న తర్వాత చూడాలి అని అడిగారు చూడండి. అడిగినప్పుడు పర్వాలేదు దానికి వస్తున్నాడు. ఎందుకు ఆ కోరిక కలగదు, విని వదిలేస్తారు ఎవరైనా. అవునా? విభూతులు విన్నా చూడాలనిపించాలి కదా, అది మరి గొప్ప విషయమే కదా. అందుకని ప్రసన్నుడయ్యాడు భగవంతుడు. అయ్యి ఈయనకు అనుగ్రహం ఇచ్చాడు. ఏమిటి ఈ రూపం? ఈ రూపం అంటే తేజోవయం విశ్వం అనంతం ఆద్యం. ఇంతకుముందు వచ్చిన ఇవన్నీ పదాలు. కాబట్టి అనంతమైన తేజస్సు ఉంది, విశ్వమే పూర్తిగా నిండినవాడయ్యాడు. అనంతం ఆద్యం, ఆద్యంతము లేనటువంటి రూపం. అది ఏమిటి? యత్ మే త్వద్ అన్యేన నా దృష్టపూర్వం. నా యొక్క ఈ రూపం ఏదైతే విశ్వరూపం ఏదైతే ఉందో అన్యేన ఇతరుల చేత దృష్టపూర్వం ఎప్పుడూ చూడబడలేదు. ఎవరు కూడా ఇంత మటుకు ఈ విధంగా చూడలేదు. ఏ విధంగా? ఈ కాలస్వరూపుడుగా, అక్షయకాల స్వరూపుడుగా, అందరినీ మింగివేస్తున్నట్టుగా ఇలా చూడబడలేదు. ఒక్కొక్కడు ఒక రూపంగా వచ్చింది. మీరు కంపేర్ చేయండి భాగవతంలో యశోదమ్మకు వచ్చిన చూసిన విశ్వరూపం ఎలాగుందా? లేనే. దాంట్లో ఆయన నోట్లో ఆవిడేమేం చూసింది? మొత్తం అన్ని లోకాలు కదా, అన్ని లోకాలు ఒకసారి అలా తిరిగినాయి బ్రహ్మాండంలో. దాంట్లో భూలోకం, ఆ భూలోకంలో మళ్ళీ ఈ గోకులం, ఈ గోకులంలో మళ్ళీ యశోదమ్మ మళ్ళీ కృష్ణుడు, అందరూ కనిపించారు. సో అన్ని లోకాలు ఆ చిన్న దాంట్లో కనిపించాయి కదా. అది వేరు, అసలు దీనికి దానికి పోలికే లేదు. అక్రూరుడు చూసాడు అక్కడ నీళ్ళల్లో అర్ఘ్యం ఇస్తూ ఉన్నప్పుడు. అక్కడ కనిపించిన రూపం మహావిష్ణు వైకుంఠంలో ఎలా ఉంటాడో ఒకే రూపం ఆయనకి కనిపించింది. ఇది కూడా విశ్వరూప దర్శనం అంటారు. కానీ ఇక్కడ కనిపించింది వేరు. పైగా అక్కడ ఏంటంటే వాళ్ళు ఏకాంతంలో ఉన్నారు. కృష్ణుడు యశోదమ్మే ఉంది, అక్రూరుడు ఒకడే ఉన్నాడు అక్కడ నీళ్ళల్లో. ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద యుద్ధరంగం, రెండు సేనల మధ్యలో ఉన్నారు. అవునా కదా? రెండు సేనల మధ్యలో ఉన్నారు. మరి ఇక్కడ కనిపించిన రూపం వేరు. సరే, కురుకులములో కురు సభలో కనిపించిన విశ్వరూపం ఇంకోటి కూడా ఉండేది, అది వేరు. సో ఇన్ని విశ్వరూపాలు ఉన్నాయి ఎన్ని చోట్ల, కానీ ఇక్కడ అది కాదు. అందుకే ఈ రూపం ఎవరు కూడా చూడలేదు ఇంతకుముందు. అది అక్కడ అర్థం చేసుకోవాలి. ఏది? సమస్త లోకముల సంహారకర్తగా ఈ మొత్తం వ్యాపించినటువంటి సమస్త దేవతలు అక్కడే ఉన్నారు. సమస్త ఏమిటి? జీవులకి మూలమైనటువంటి ఇది విరాట్. అవునా? కాబట్టి పైగా తేజస్సుతో, అమితమైనటువంటి తేజస్సులో ఆది అంతము లేకుండా కనిపించిందా? అందుకని ఆయన నీకంటే అన్యేనా, నీకంటే ఇతరమైనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా
ఈ రూపాన్ని ఇంతకుముందు చూడలేదు. కాబట్టి ఆత్మయోగాత్ అన్నాడు. అక్కడ కృష్ణుడు ఆయన దృష్టిని ఏం చేశాడు? తన శక్తి చేత రైజ్ చేశాడు. ఎవరి? అర్జునుడి యొక్క విజన్. ఇదొక విజనే, అంతే కదా. అంటే భగవంతుడు అనుగ్రహం ఇస్తేనే అర్జునుడికి ఆ స్థితి కలిగింది, లేకపోతే కలగదు. ఎందుకు ఇచ్చాడు? ఈ రాబోయేటువంటి దుష్ట సంహారం అనేటువంటి చెయ్యాలి కదా, యుద్ధం చెయ్యాలి కదా. మరి తగినవాడు వీడే, తగినవాడు అర్జునుడే. అందుకే నిమిత్త మాత్రం భవ చేసుకున్నాడు. ఈయనకి తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆ దివ్యాస్త్రములు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చెయ్యాలి ఒక పరికరంగా. అందుకు ఇతనికి కన్విక్షన్ రావాలిగా యుద్ధం చేయాలని. రావటానికి ఇదిగో నువ్వు కాదు చంపేది, ఇదంతా కాలములో జరిగేదే, కాలస్వరూపం ఇది, జీవులందరూ వెళ్ళిపోతారు, నువ్వు కర్తృత్వాన్ని పెట్టుకోకు అని చెప్పడానికి చూపించాడు. ఇలాంటి రూపం ఏది? విశ్వం మొత్తము తానే అయినటువంటి రూపం ఎలాగో చెప్తాడు. ఎలాంటిదో? నవేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఇది అంతా అదృష్టం. అంటే అదృష్టం అంటే ఇంతకుముందు చూడబడని రూపమో, ఎవరి చేత ఇలాంటి రూపమో చూడబడలేదు అనేది చెప్తున్నాడు. ఈ రూపం ఏదైతే ఉందో ఏది? ఏవం రూప ఇప్పుడు చూసినటువంటి విశ్వరూపము న వేద యజ్ఞ అధ్యయనై దానై క్రియాభి ఉగ్రై తపోభి వీటి చేత నృలోకే ద్రష్టుం న శక్య. ఈ మానవలోకంలో యజ్ఞముల చేత కానీ, వేదాధ్యయనము చేత కానీ, తర్వాత దానముల చేత కానీ, గొప్ప ఇదేమిటంటారు తపస్సుల చేత కానీ, ఉగ్రమైన తపస్సుల చేత కానీ, మరి ఏ ఇతర పుణ్యకార్యముల వల్ల కానీ, అంటే యజ్ఞాలు అవి చేస్తారు కదా, వాటి చేత కానీ నేను తెలియబడను. ఏవం రూప నృలోకే ఈ మానవలోకంలో న ద్రష్టం శక్య. ఎవరు? త్వదన్యేన నీకంటే వేరొకడెవడు ఈ రూపాన్ని చూడలేడు. దేనివల్ల చూడలేడు? యు ఆర్ ద రేర్ పర్సన్, చోజన్ పర్సన్. అంటే నువ్వు ఎంపిక చేయబడిన వాడివి దీనికోసం, సెలెక్టెడ్ అన్నమాట. అంటే ఎందుకు? కారణం ఏంటి? ఆయనకి భక్తి ఉంది, అర్జునుడిలో సహజంగా భక్తి ఉంది. ఇప్పుడు ఇంకా ఏమైంది? అది ఉద్దీపనమైంది. జ్ఞానం వల్ల భగవత్ తత్వం ఏమిటో తెలుసుకోవటం వల్ల, ఆయన ఎవరో స్వరూపం ఏంటో, ఆయన మహిమ ఏదో చూడడం వల్ల ఇంకా ఉద్దీపనమైంది. అది తేడా. మరి ఇవన్నీ కూడా ఏంటి? వేదము, వేదాధ్యయనము, యజ్ఞములు, దానములు, తపస్సులు, ఇవన్నీ దేనికోసం? మరి అంతఃకరణ శుద్ధి కోసమే. అంతే. ఏ కర్మ వల్ల, దేని వల్ల భగవంతుడు అందడు. అది మా ఉపనిషత్తుల్లో మాటికి అదే చెప్తారు, అవునా? ఇవన్నీ కేవలము అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడానికి కోసమే, అవునా? ఇప్పుడు ఈయనకేమైంది? భగవద్ అనుగ్రహం వల్ల భగవంతుడు ఒక పరికరంగా వాడుకోవాలనుకున్నాడు కాబట్టి ఈయనకు ఆ దృష్టి కలిగించాడు. అంటే సహజంగా కొంత ఉంది, ఇప్పుడు కార్య సాధనకు ఉపయోగించుకోవాలి కాబట్టి భగవంతుడు ఆయన దృష్టిని మేల్కొల్పాడు ఉన్నదాన్నే. అందుకని ద్రష్టంత్వదన్యేన, నీకంటే అన్యమైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రూపాన్ని ఇంతవరకు చూడలేదు అని చెప్పి తర్వాత ఓదారుస్తూ ఉన్నాడు, చిన్నపిల్లవాడిని ఓదారుస్తున్నట్లు.